గాయ్స్ క్లైమేట్ చెక్ చేయండి. ఒక సైడ్ ఎల్లో ఉంది, ఒక సైడ్ బ్లూ ఉంది. మొత్తం క్రేజీగా ఉంది కదా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. అండ్ హై గైస్, దిస్ ఇస్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్యాక్. అండ్ క్లైమేట్ చెక్ చేసి ఎట్లుందో క్రేజీగా ఉంది, అందుకే ముందే ప్లాన్ చేసేసిన వీడియో. అంటే వెళ్ళాక స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ క్లైమేట్ క్రేజీ ఉంది కాబట్టి స్టార్ట్ చేసేసినాను అనమాట. అండ్ టుడేస్ వీడియో ఈస్ చిన్న గెట్ టుగెదర్ అవుతుంది గెస్ట్ హౌస్లోనైతే, మన 10th బ్యాచ్ తోటి. లాస్ట్ టైమే గెట్ టుగెదర్ వీడియో తీసి మళ్ళీ ఏంటిది అని అనుకోవచ్చు. అండ్ ఈ తెలియంది ఏంటంటే, నేను ఫస్ట్ టు 10th క్లాసెస్ 3-4 స్కూల్స్లలో చదివిన, అందుకే ఒక్కొక్క స్కూల్ తోటి ఒక్కొక్కసారి గెట్ టుగెదర్ ప్లాన్ అవుతుంది అట్లానమాట. ఈసారి మన సెకండ్ స్కూల్ తోటి, అంటే 7th నుంచి 8th వరకు చదివిన స్కూల్ తోటి అయితే వెళ్తున్నాను అనమాట. ఫామ్ హౌస్ అయితే బుక్ చేసిర్రు అనమాట మన వాళ్ళు అయితే. ఇట్స్ గో ఈరోజు రేపు అక్కడనే ఇక స్టే మొత్తం. అండ్ అయితే క్రేజీగా ఉండబోతుంది అనమాట మన వాళ్ళతోటి. చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నా కదా, వీడియో కూడా అలానే తీద్దాం. అండ్ కొత్తగా మన ఛానల్ని వాళ్ళని విజిట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2Kకి దగ్గరలో ఉన్నాం మనమైతే, జల్దీ 2K కంప్లీట్ చేసేద్దాం. కేక్ కటింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా 2Kకి, చూద్దాం. అండ్ లెట్స్ గో వెళ్ళిపోదాం. స్టార్ట్ అయినాక ఆడికి వెళ్ళాక వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఉంటాం మరి, బాయ్ అంటున్నా. పోదాం నాడు. ఇప్పుడే ఎంట్రీ అయిపోయినాం అనమాట. మన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అప్పుడే వచ్చేసిర్రు. అందరు అయితే ఫిక్స్ ఉంది మొత్తం. ఫామ్ హౌస్ అయితే చూపిస్తా ఒక్కొక్కటి. అవుట్ రూమా ఇది? కొంచెం మామూలు కరువులు ఫ్లాష్ ఆన్ చేసిన. స్పీకర్స్ కూడా ఎట్లున్నాయి అనమాట. స్పీకర్స్, వాల్ సీలింగ్. ఇంకో రూమ్ ఇది సెట్. ఇంకో రూమ్ పైకి ఎట్లా ఎంట్రీ. అండ్ పైన కూడా ఉన్నాయి రూమ్స్, పైకి కూడా పోయి చెక్ చేద్దాం ఒకసారి. తోటి సరిపెట్టుకుందాం చాలు. అండ్ ఒకసారి బయట కూడా చూసేసి వద్దాం ఎట్లుందో. అండ్ గాయ్స్, అవుట్ సైడ్ చాలా స్పేసియస్గా ఉంది, బట్ వీడియో క్వాలిటీ నైట్ టైం కదా అందుకే. అండ్ మన వాళ్ళందరూ వీడియో క్వాలిటీ అంత వస్తలేదు. ఇప్పుడు ఏంద్రా రచ్చలు లేపుతారు. ఓడు వండుకుంటారు ఈడు, పడతలేడు ఓడు రైడు. అరే నరేందర్ గారు జర ఈడు మనోజ్ గాడు చాలా రోజుల తర్వాత అయితే కలుస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో చూసిరు కదా, మనోడిని అయితే చాలా ఫేమస్ చేసేసిండు. గాయస్ ఈడైతే మా దాంట్లో 1 నంబర్ డాంబర్గాడ్ అంటే ఈడే. ఇట్లాంటి డాంబర్గాడ్ ట్యాగ్ చేయరి ఉంది కదా ఫామ్ హౌస్ అయితే. అండ్ స్విమ్మింగ్ పూల్ అటు ఉందిరా, స్విమ్మింగ్ పూల్ అట్ట అనమాట. అండ్ గాయ్స్, దిస్ ఈజ్ అ స్విమ్మింగ్ పూల్. ఇది చిన్నది, ఇది పెద్దది. ఎన్ని ఫీట్స్ ఉంటాయా? అరే వాటర్ ఇది వేరే నింపలేదు. మన వానకు మట్టి నీళ్ళు వచ్చి కాల్ చేసాము. ప్రస్తుతానికి నింపిస్తుంది. ఇదేనా? ఇది ఉంది. మార్నింగ్ అయితే చూపిస్తా. ఇప్పుడు అంత లైట్లు లేవు కదా చీకట్లో. మార్నింగ్ మీద కూడా రూమ్లు ఎట్లున్నాయో చెక్ చేద్దాం. మనమైతే మీదనే తీసుకున్నాం రూమ్లో అయితే. ఇదొకటి 2 నారా సెట్. బండ్లు మీరు ఏది ఇదా? 2 ఉన్నాయంద్రా రూమ్లు. సెట్ తాళం వేసి పెట్టుకోరా ఇది. రైట్ సెట్ ఉంది రూమ్ అయితే. ఇది మనం మీదే తీసుకురా, తాళం వేసి పెట్టేస్తాను. అండ్ మన రూమ్ బ్యాక్ సైడ్ అనమాట, బాల్కనీ సెట్. ఈ రూమే తీసేసుకున్నాం మొత్తం. వ్యూస్కి కూడా మార్నింగ్ ఇవ్వంగానే
చాలా మేసి పెట్టేసాం. ఆ రూమ్ మనకైతే బుక్ అయిపోయింది. లోడోడు అందరూ ఇది రూమ్ అద్దాలా ఇటు నుంచి కూడా ఒకసారి చెక్అవుట్ చేసేస్తే చెట్లే ఉన్నాయి గాయ సెట్ మొత్తం మనకు అదే సెట్ చెట్లే ఉన్నాయి కదరా మొత్తం అదే బాగుంది. ఈ అంకుల్ ఇన్నే ఉంటాడు ఈరోజు నైట్ మొత్తం నడరా రే స్విమ్మింగ్ కూడా అన్నాడు అందరు పడతారు కదా రైట్ అదే ఏం కాదు ఇట్లయితే ఎట్లారా రైట్ మన వాళ్ళందరూ వద్దంటారు ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ ఉంది ఇక్కడ. A few hours later. ఫుల్ చిల్ అనమాట. సెట్ అయిపోయాక మార్నింగ్ బ్లాగ్ క్రేజీగా ఉండబోతుంది. వాయిస్ వినిపిస్తుందో లేదా అండ్ గైస్ ఆల్మోస్ట్ అయితే అందరు ఫుల్ అయిపోయారు. అండ్ కంటిన్యూ మార్నింగ్ అయితే చేద్దాం. మార్నింగ్ కొందరు అయితే వచ్చేటోళ్ళు ఉన్నారు. అండ్ మార్నింగే అందరిని ఇంట్రడ్యూస్ చేస్తా. మంచిగా స్లీప్ వేసేద్దాం పోయి వండుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో కంటిన్యూ చేస్తా. చూస్తూనే ఉండండి మీరైతే. రచ్చలు లేపుతారు మా వాళ్ళు అయితే అందరు. ఉల్టా అంటే ఫుల్ అయిపోయారు ఆల్మోస్ట్ అందరు. ఫుల్ క్లీన్ చేసేస్తాం. The next day. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్. నైట్ అయితే నిద్ర లేదు సరిగా, కొత్త ప్లేస్ కదా, ఆగం అయిపోయినాం మొత్తం. అండ్ ఒక దిక్కు రెయిన్ డ్యాన్స్ అనుకుంటే వర్షమే పడ్డది. చూపించలేను కదా మొత్తం వ్యూ అయితే. మార్నింగ్లో కూడా నైట్లో కనవాలి అంత వ్యూ. చెక్ ఇట్ అవుట్, దట్ ఈస్ ఫామ్ హౌస్ అండ్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ అవుతుంది. ఆ బ్యాడ్ లక్ ఏంటిదో గైస్, రెయిన్ డ్యాన్స్ అనుకున్నాం బట్ మీ నుంచే వర్షం పడుతుంది. రెయిన్ డ్యాన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మంచిగా ఉంటుంది అనుకున్నా, 4 సైడ్స్ నుంచి వాటర్, మీ నుంచి క్రేజీ వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ వర్షమే సహకరిస్తుంది మన రెయిన్ డ్యాన్స్కి. అండ్ దిస్ ఇస్ జారబండలు, ఇళ్ళలు చాలా పెద్దగా ఉంది. 16,000కు 30 మెంబర్స్ 40 మెంబర్స్ కూడా వేసుకోవచ్చు ఈజీగానైతే. ఇలా గాయస్ ఫామ్ హౌస్ని ఒక సినిమాటిక్ షాట్ అయితే కూడా క్లియర్గా మొత్తం చూపిస్తే సెట్ ఉంటుంది కదా. One eternity later. ఫామ్ హౌస్ అనుకుంటే వర్షం పడుతుంది. ఇట్లరా ఈ వర్షం కింద గట్టిగా కొట్టుంటే మొత్తం బ్యాడ్ అయిపోయింది అనమాట. వర్షం చూసిరు కదా ఎట్లా పడుతుంది, ఘోరంగా పడుతుంది వర్షం అయితే. ఏమో వీడు అల్లబోసి పెడుతోందిరా. ఇంకా చాలానైతే ప్లాన్ చేసినాం, వర్షం వల్లనైతే మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ కరెంట్ లేదు, ఛార్జింగ్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, కరెంట్ కూడా లేదు, జనరేటర్ కూడా లేదు. ఇలా వచ్చేటోళ్ళు కూడా అయిపోయారు. ఏం చేసేటట్టు ఉన్నాము మా వాళ్ళు డిచ్చులు జరా హ్యాంగ్ ఓవర్ పెగ్ చేసి సెట్ అవుతారు మా వాళ్ళు. నైట్ డిచ్ కావుడు, పొద్దుగాల యోగా చేసుడు, మంచిగా ఉందిరా. నైట్ పిక్స్ అన్ని అవుట్ కావాలనా, యోగా మంచిగా హెల్త్ బాడీ హెల్త్ అయిపోతుంది, హెల్తీగా అయిపోతుంది. గాయస్
ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం అనమాట. చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ సింపుల్గా. అండ్ హెయిర్ తోటి బాధ వచ్చేసింది, లాంగ్ హెయిర్ పెంచుదాం అనుకుంటున్నాను కదా అందుకే. అండ్ మనం అంత కాస్మెటిక్స్ ఏం యూజ్ చేయం, న్యాచురల్ బ్యూటీ. మన వాళ్ళు హ్యాంగ్ ఓవర్ పెగ్గు వేయాలంట, మీద ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ పెగ్ అయినాక వీడియోలకు వస్తా అంటారు. A few hours later. గాయ్స్ we have checked it out. అందరం అయితే చాలా అయితే ఎంజాయ్ చేసినాం. వెళ్ళిపోతుందని లెట్స్ గో. టైం అయితే అయిపోయింది అనమాట, వెళ్ళిపోవాలి ఇక. టైం ఇట్స్ ఓవర్. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, కానీ చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకుండే కానీ కొంచెం వర్షం వల్ల కొంచెం డిలే అయిందంటే, చాలానైతే ఎంజాయ్ చేసినాం. ఓకే, ఇంకొంచెం డిసప్పాయింట్ ఏంటంటే వర్షం పడ్డది, అందుకే ఇట్లా పచ్చిగా ఉంది మొత్తం. అట్లా ఇంకా స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ అవి చేయలేకపోయినాం అంతే. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత మా క్లాస్ వాళ్ళతోటి. పాయింట్ ఆరేసిన తీసుకొని వెళ్ళిపోవాలి, ఇక వెళ్ళిపోవాలి. మళ్ళీ రేపు ఆఫీస్కి పోవాలి. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అంటే. అండ్ వీడియో చూసే మా దోస్తులకు అందరికీ ఒక నైస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చిర్రా. మీరు చూస్తుర్రు అనుకుంటున్నా, ఈ వీడియో అయితే చూస్తారు అందరైతే. అండ్ లెట్స్ గో, వెళ్ళిపోవాలి ఇక. ఫ్యూల్ ఉందో లేదో అట్లా మా గ్యాంగ్. అలానైతే మా డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకొన్ని వీడియోస్ అయితే పెట్టలేను, ప్రాబ్లంలు అయిపోతాయి కదా. అండ్ ఈ ఎంజాయ్ లైఫ్లో 50% కూడా కాదు. ఓ సర్టెన్ ఏజ్ వచ్చినాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనీ విషయం, ఫైనాన్షియల్ ఇష్యూస్ అందరు బాయ్స్కి రావాల్సిందే, తప్పదు. ఆ స్టేజ్ని ఫేస్ చేయాలంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. నేను చేస్తుంది అదే. అండ్ మీ అందరికి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఏదన్నా ప్రోడక్ట్ నచ్చితే మనం అది ఈఎంఐ లేకుండా కొనేటట్టు ఉండాలి. ఆ స్టేజ్లో మనం ఉండాలి అంతే. అదే కోరుకుంటున్నా నేనైతే. అండ్ ఈ మాటలు నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఉంటా మరి. లవ్ యూ ఆల్, బీ సేఫ్, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.